దేశంలోనే అత్యధికంగా పన్ను కట్టేటంతటి సంపన్న ప్రముఖుడిగా ఎదిగిన క్రమం అమోఘం. జీవితంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక నిర్దిష్టమైన లక్ష్యంతోనే సాగింది. 54 ఏళ్ల క్రితం ఆయన ఒరిస్సాలోని కడు బీద ప్రాంతంలో పుట్టారు. ఆయన జన్మస్థలం జాజ్పూర్ జిల్లాలోని దమదర్పూర్ గ్రామం. ఆ ఊరికి సరైన రోడ్లు లేవు. అక్కడెవ్వరూ కరెంటు కన్నెరుగరు. స్కూలుకు వెళ్లాలంటే రోజు 2 పూటల కాలినడకన 16 కిలోమీటర్ల దూరం వెళ్లి రావాల్సిందే. ఇక వర్షాకాలమైతే రోడ్ల నిండా ఒకటే బురద. రోజు లాంతర్ల కిందే హోంవర్క్. పరిస్థితులిలా దుర్భరంగా ఉన్నా పాండా చదువు మాత్రం వానాకాలం చదువు కాదు. చిన్నతనంలో స్కూలుకు వెళ్లనని ఒక్కరోజు కూడా మారం చేసి ఎరుగడని ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఆయన మాతృమూర్తి సరళా పాండా. హైస్కూల్లో అన్నింటా ఆయనే ఫస్ట్. ఆ తర్వాత భువనేశ్వర్లోని బీజేడీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. వైద్యం చదువుకోవాలన్న ఆకాంక్ష ఆయనలో చిన్నప్పుడే నాటుకుంది. వాళ్ల బంధువుల్లో ఈఎన్టీ వైద్యుడొకరున్నారు. చిన్నతనం నుంచి ఆయనను సన్నిహితంగా చూస్తుండడంతో పాండాకు వైద్య విద్యపై మక్కువ పెరిగింది. దీనికి తోడు 1969లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ పత్రిక అమెరికాలో తొట్టతొలిగా గుండె మార్పిడి సర్జరీ నిర్వహించిన విఖ్యాత సర్జన్ డెంటన్ కూలీ చిత్రాన్ని ముఖ చిత్రంపై ప్రముఖంగా ముద్రించింది. ఆ ముఖ చిత్రం, ఆ వార్త పాండాను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ స్ఫూర్తితోనే కటక్ మెడికల్ కాలేజీలో గుండె సర్జరీల విభాగాన్ని ఎంచుకున్నారు. మెడికల్ కాలేజీలో ఎప్పుడూ ఆయన అగ్రశ్రేణి విద్యార్థి. ఆ తరువాత జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష రాసి ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో సీటు సాధించడం ఆయన జీవితంలో తొలి మలుపు. చిన్నతనం నుంచి తనది కష్టపడే తత్వమే అయినా పోటీలో విజేతగా నిలబడడం, ఇతరుల కంటే మిన్నగా ఫలితాలు సాధించాలన్న బలమైన కాంక్ష తనకు ఎయిమ్స్లోనే అలవడ్డాయంటారు పాండా. రేయింబవళ్లు తెలియకుండా రోజుకు 18 గంటలు కఠిన శ్రమ చేస్తూ అక్కడ గడిపిన 5 ఏళ్లు ఆయన జీవితానికి గొప్ప పునాది వేశాయి. ఆ పల్లెటూరి పేద విద్యార్థిలోని ప్రతిభకు సానపట్టాయి. ఉజ్వల భవిష్యత్తుకు రాచబాట వేశాయి. ఆనాడు చదువుకున్న అదే వైద్య విజ్ఞాన సంస్థలో ఇన్నేళ్ల తరువాత దేశ ప్రధానికి సర్జరీ చేసేందుకు ప్రత్యేక నిపుణుడిగా ఆహ్వానం అందుకోవడం ఆయన ప్రతిభకు లభించిన గుర్తింపుగా భావించవచ్చు. ఆ రోజుల్లో గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు దేశం మొత్తం మీద 4-5 ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. అక్కడ కూడా వైద్యులు తమకు సన్నిహితమైన వారిని ఎంచుకునేవారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లి గుండె ఆపరేషన్లలో ప్రత్యేక శిక్షణ పొందడం చాలా అవసరమని డాక్టర్ పాండా భావించారు. అప్పట్లో వైద్య విద్య కోసం అమెరికా వెళ్లే అవకాశం రావడం అంటే మహా కష్టం. అయినా అర్హత పరీక్షలు రాసి ఆ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు పాండా. గుండె శస్త్రచికిత్సల విషయంలో అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్కి గొప్ప పేరుంది. ఎన్నో రకాల గుండె ఆపరేషన్ ప్రక్రియలను ఆవిష్కరించిన ప్రతిష్టాత్మక కేంద్రమది. డాక్టర్ పాండా 1986లో అక్కడ సీటు సాధించుకున్నారు. తొలినాళ్లలో పాశ్చాత్య సామాజిక వాతావరణంలో ఇమడలేక అవస్థలు పడ్డ బైపాస్ సర్జరీ విధానాన్ని ఆవిష్కరించిన డాక్టర్ ఫ్లాయిడ్ లూప్ దగ్గర శిష్యరికం చేసి 6 నెలలలో అక్కడ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. క్లీవ్లాండ్ మహామహుల వద్ద క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేయడంలో తర్ఫీదు పొందారు. దీనితో ఆయన జీవితం సమూలంగా మారింది. నిజానికి క్లీవ్లాండ్ క్లినిక్లో పనిచేయడం అంటే కత్తి మీద సామే. అక్కడ ఎటువంటి వివక్షలకు దురభిమానాలకు తావుండదు. కేవలం ప్రతిభకు మాత్రమే పట్టం కట్టే ఆ కేంద్రంలో ఏడాది తిరిగేలోపే డాక్టర్ పాండా ఎంతో బిజీ అయిపోయారు. సాధారణంగా అక్కడి రెసిడెంట్ వైద్యులకు ఎక్కువ ఆపరేషన్లు చేసే అవకాశం ఇవ్వరు. కానీ అనతి కాలంలోనే అక్కడ అత్యధికంగా ఆపరేషన్లు చేస్తున్న రెసిడెంట్గా అందరి విశ్వాసాన్ని పాండా చూరగొన్నారు. చివరికి క్లీవ్లాండ్ ప్రొఫెసర్లు తాము శిక్షణ ఇచ్చిన రెసిడెంట్లందరిలోకి ఇతనే సమర్థుడు అని కితాబునిచ్చారంటే డాక్టర్ పాండా ప్రతిభా సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. నిరాశ పడకూడదనేది నా సిద్ధాంతం.
జీవితంలో కష్టాలు రావడం చాలా సహజం. అలా కష్టాలు ఎదురైనప్పుడు నిస్పృహతో లక్ష్య సాధనని వదలకూడదు. లక్ష్య సాధనని వదిలిపెట్టే లక్షణమే ఉంటే జీవితంలో దేన్ని సాధించలేం. ఇలా 3 ఏళ్లు పాండా జీవితం సాగింది. అందుకే అక్కడి అనుభవం, అక్కడి తృప్తి మరెక్కడా దొరకవంటారు పాండా. ఒక దశలో అక్కడే ఉండిపోవాలని భావించిన అక్కడి సేవలను, ప్రమాణాలను చూసి ముగ్ధులైన పాండా వాటిని మన దేశానికి, మన ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలని బలంగా కాంక్షించారు. ఆయన భారత్కు తిరిగి రావడానికి ముంబైలో ప్రతిష్టాత్మక హృద్రోగ చికిత్సా కేంద్రాన్ని స్థాపించడానికి ఇదే స్ఫూర్తి.